హలో అండి, హాయ్. సో వెల్కమ్ టు మై ఛానల్ యాస్మీనా. సో ఈరోజు ఒక మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చాను. సో పిల్లల నుంచి పెద్దల వరకు చాలా ఇష్టపడుతున్న ఐటమ్ అనమాట ఇది, కారా బూందీ. సో ఇది ఇంట్లోనే ఎలా ప్రిపేర్ చేసుకోవాలి ఏంటి అనేది నేను మీకు వీడియోలో చూపించాలనుకున్నాను. అన్నిటికన్నా ముందు నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కంపల్సరీ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. సో ఇంకా రెసిపీలోకి వెళ్ళిపోదాం. సో ఇక్కడ నేను ఒక బౌల్లోకి శనగపిండి అనమాట, ఇది బేసన్ ఫ్లోర్. సో 2.5 కప్స్ ఆఫ్ బేసన్ ఫ్లోర్ తీసుకున్నాను నేను, అండ్ సేమ్ మెజర్మెంట్స్ అనమాట. నెక్స్ట్ ఇందులోకి నేను ఒక 2 టేబుల్ స్పూన్స్ అంతా రైస్ ఫ్లోర్, బియ్యం పిండి. సో బియ్యం పిండి వద్దనుకుంటే ఆప్షనల్ అనమాట, మీరు స్కిప్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ ఇందులోకి కొద్దిగా పసుపు, తర్వాత వంట సోడా అనమాట, ఇది వంట సోడా, కుకింగ్ సోడా. నెక్స్ట్ టేస్ట్కి జస్ట్ లైట్గా సాల్ట్, మరీ టేస్ట్ వరకు ఏమి వేయద్దు, జస్ట్ లైట్గా వేసుకోవాలి. సో అన్నీ ఒకసారి బాగా కలుపుకోవాలి. నెక్స్ట్ ఇందులోకి వాటర్ని యాడ్ చేసుకుంటూ పిండిని మనం చాలా లూజ్ అంటే మరీ లూజ్ కాదు, జస్ట్ మామూలుగా నేను ఇక్కడ చూపిస్తున్న కన్సిస్టెన్సీలో మీరు కలుపుకోవాలన్నమాట. మనం ఇలా 4 వేలు ఇలా ఓపెన్ చేసి పిండి ఎంత బాగా బీట్ చేసుకొని అసలు లంప్స్ లేకుండా, ఎక్కడ కూడా ఉండలు లేకుండా కలుపుకోవాలి పిండిని. సో ఎంత బాగా కలుపుకుంటే అంత బాగా వస్తుంది అనమాట. సో చూస్తున్నారు కదా, అసలు లంప్స్ అనేది ఉండొద్దు ఎక్కడ కూడా. సో 4 వేలు పెట్టి మనం బీట్ చేస్తే మాత్రం చాలా బాగా వస్తుంది. సో పిండి కన్సిస్టెన్సీ ఒకసారి మీరు ఇక్కడ చూడండి. సో ఇలా ఉండాలి, మనం వేస్తుంటే అది ఇలా జారు జారు అయిపోవాలన్నమాట, వాటర్ లాగా. మరీ వాటర్ అయితే అస్సలు కాదు, జస్ట్ ఇలా కన్సిస్టెన్సీ అయితే ఇది. సో చూస్తున్నారు కదా. సో దీన్ని ఇప్పుడు ఒక 15 మినిట్స్ పాటు మనం రెస్ట్ చేసుకుందాం, బాగా కలుపుకొని మరి రెస్ట్ చేసుకోవాలి దీన్ని. సో ఇప్పుడు ఒక 15 మినిట్స్ తర్వాత నేను ఇది బూందీ వేసుకోవడానికి నేను ఇది యూజ్ చేస్తున్నాను అనమాట, దీన్ని జాలిగంటే అంటారు కదా. సో అది యూజ్ చేస్తున్నాను. మీకు బయట మార్కెట్లో బూందీ వేసేది కూడా మనకి దొరుకుతుంది, బట్ చాలామంది దగ్గర అది అవైలబుల్ ఉండదు, కాబట్టి నేనైతే దీంతో చూపిస్తున్నాను. సో చూసేయండి ఎలా చేస్తారు. సో ఆయిల్ అయితే వేడెక్కాలి. ఆయిల్ ఫస్ట్ మనం హై ఫ్లేమ్లో పెట్టి ఆయిల్ బాగా వేడి చేసిన తర్వాత లో ఫ్లేమ్లో పెట్టేసుకోవాలి. సో అలా అయితేనే ఇది వస్తుంది. సో ఇక్కడ ఈ గంటె తీసుకొని స్పూన్ పైన దానిపైన ఇలా వేసి హ్యాండ్తో ఇలా అన్నాను అనమాట. స్పూన్తో అన్నా పర్వాలేదు, వచ్చేస్తుంది. సో హ్యాండ్తో ఇలా అనాలి. ఫ్లేమ్ మాత్రం మనం సిమ్లో పెట్టేసేయాలి ఈ స్టేజ్లో. సో ఫ్లేమ్ ఇలా సిమ్లో పెట్టేసి మొత్తం పిండి అంతా కూడా అందులోకి ట్రాన్స్ఫర్ చేసిన తర్వాత ఇప్పుడు ఫ్లేమ్ హైలో పెట్టేసి దీన్ని ఫ్రై చేసుకోవాలి. సో కడాయి అంతా ఇక్కడ వరకు బూందీ మాత్రం ఇంతే వేసుకోవాలి. నూనెకి మొత్తం అయిన తర్వాత అది పోయడం మాత్రం ఆపేసేయాలి, పిండి వేయడం మాత్రం ఆపేసేయాలి. సో మొత్తం మనం ఇలా ఫ్రై చేసుకోవాలన్నమాట. సో వన్స్ మనకి మెల్లిమెల్లిగా అది కలర్ చేంజ్ అవుతున్న కొద్దీ మనం చూసుకుంటూ అది తీసేసుకోవాలి. మనం ఇలా స్ట్రైనర్లోకి తీసేసుకొని ఒక దాంట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇలా ఒక న్యూస్ పేపర్ కానీ టిష్యూ పేపర్ కానీ వేసుకోవాలి, ఎందుకంటే ఎక్సెస్ ఆయిల్ ఏమైనా ఉంటే పేపర్కి తీసుకుంటుంది. సో నెక్స్ట్ సేమ్ ఇలానే మిగతా పిండి కూడా వేసేసుకోవాలన్నమాట. ఫ్లేమ్ మాత్రం సిమ్ నుంచి హై, అంటే లో ఫ్లేమ్ నుంచి హై ఫ్లేమ్కి మనం అడ్జస్ట్ చేసుకుంటూ దీన్ని వేసుకోవాలి. సో మిగతా పిండి అంతా కూడా ఇలా వేసుకున్నాను. సో చాలా బాగా వచ్చేసింది, చూస్తున్నారు కదా. సో చాలా బాగా వచ్చేసింది. అండ్ కన్సిస్టెన్సీ మెయిన్, ఇక్కడ మనకి పిండి కన్సిస్టెన్సీ ఇంపార్టెంట్ అండి. సో ఇలా రావాలి మనకి బూందీ. నెక్స్ట్ ఇందులోకి నేను ఈ పల్లీలు ఇవన్నీ కూడా ఎలా వేసుకోవాలో చూపిస్తాను. సో ముందుగా ఈ పల్లీలు ఇలా స్ట్రైనర్లోకి తీసుకోవాలి. డైరెక్ట్ ఆయిల్లో కూడా వేయచ్చు, బట్ తీయడానికి ఇబ్బంది అవుతుంది. జస్ట్ ఇలా స్ట్రైనర్లో వేసుకొని ఆయిల్లో పెట్టేస్తే కనుక మనకి ఇలా ఫ్రై అయిపోతాయి అన్నమాట పల్లీలు. సో ఇలా పల్లీలు ఫ్రై అయిన తర్వాత మనం ఈ బూందీలోకి ఇవి ట్రాన్స్ఫర్ చేసేసుకుందాము. నెక్స్ట్ మనం అదే స్ట్రైనర్లోకి వెల్లుల్లి కొద్దిగా ఇలా చీల్చుకొని, పొట్టుతో ఉన్నా పర్వాలేదు, బాగుంటుంది టేస్ట్. సో ఇలా పొట్టుతోని చీల్చేసి జస్ట్ మామూలుగా ఫ్రై చేసి మళ్ళీ అవి బూందీలోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇది పుట్నాల పప్పు అనమాట. సో వీటిని కూడా ఇలా స్ట్రైనర్లోకి తీసుకొని మామూలుగా ఫ్రై చేసేసి బూందీలోకి ట్రాన్స్ఫర్ చేయాలి. నెక్స్ట్ కరివేపాకు సేమ్ ఇలా స్ట్రైనర్లోకి తీసుకొని కొద్దిగా ఫ్రై చేసి అందులోకి ట్రాన్స్ఫర్ చేసేయాలి. సో ఇప్పుడు దీంట్లోకి నేను కారం పొడి, మీరు బాగా స్పైసీగా కావాలి అనుకుంటే కూడా ఎక్కువ స్పైసీ కూడా వేసుకోవచ్చు.
సో కారం మీ కారంకి తగ్గట్టుగా స్పైసీనెస్ యాడ్ చేసుకోండి. కొద్దిగా కారం అండ్ నెక్స్ట్ ఇందులోకి కొద్దిగా ధనియాల పొడి అండ్ నెక్స్ట్ ఇందులోకి సాల్ట్ అనమాట. సాల్ట్ చూసి వేసుకోండి, ఎందుకంటే మనం ముందు పిండిలో కూడా యాడ్ చేస్తాం కదా. సో అందుకే ఇప్పుడు వేసిన కారానికి తగ్గట్టుగా మీరు ఆ సాల్ట్ని యాడ్ చేసేసుకోండి. సో మొత్తం అంతా కూడా జస్ట్ ఇలా అప్ అండ్ డౌన్గా మిక్స్ చేసుకోవాలి. ఫస్ట్ అయితే హ్యాండ్ పెట్టకూడదు. సో జస్ట్ ఇలా మనం అప్ అండ్ డౌన్గా ఇలా అనేస్తే మొత్తం మిక్స్ అయిపోతుంది. సో అంతే అండి, చాలా ఈజీ అండ్ టేస్టీ రెసిపీ అనమాట. చాలా ఈజీగా అయిపోతుంది. మొత్తం కూడా మనం ఇది పిండి కలుపుకునే దాంట్లోనే ఉంటుందన్నమాట. సో చాలా ఇష్టపడతారు, పిల్లల నుంచి పెద్దల వరకు చాలా ఇష్టపడతారు. దేంట్లోకైనా మనం మంచికి వేసుకొని తిన్నా కూడా చాలా బాగుంటుంది. పిల్లలకి స్నాక్స్లోకైనా పంపించవచ్చు. సో ఇంతే అండి. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే కంపల్సరీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. సో సపోర్ట్ చేయండి. ఇంకా మరిన్ని వీడియోస్ కోసం కూడా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బాయ్.